గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. సో, ఈరోజు వ్లాగ్ చాలా లాంగ్ ఉండబోతుంది. సో, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ థాట్. సో, ఈరోజు పొద్దున్నే లేకుండా చాలా లేట్‌గా అరౌండ్ 11:30, 12:00కి లేసాను. లేసిన వెంటనే కొంచెం వర్కౌట్ చేశా. ఈ మధ్య నేను వర్కౌట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. వర్కౌట్ కూడా కరెక్ట్‌గా 10 మినిట్స్ అంతే. చేసిన వెంటనే ఇంకా ఈ డిఫ్యూజ్డ్ వాటర్ అయితే తాగేసాను. దీంట్లో లెమన్ ఇంకా పుదీనా ఏస్తది మమ్మీ ఎప్పుడు. అండ్ ఆల్సో ఈరోజు కూడా చేంజ్ చేసే కోసం పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోనుంది. సో, జస్ట్ వాటర్ చేంజ్ చేసి దాంట్లో పుదీనా అయితే ఏసేస్తది మమ్మీ. ఇది రోజు మార్నింగ్ తాగుతా. నాకు చాలా నచ్చుతది డిఫ్యూజ్డ్ వాటర్. అండ్ ఇక్కడ మా మమ్మీ నేను అడిగానని చెప్పి బనానా బ్రెడ్ చేస్తుంది గైస్. అసలు నేను అడిగానో లేదో అప్పుడే మమ్మీ రెడీ అయితే చేస్తుంది. దీంట్లో వేయాల్సిన పిండి అన్నీ ఏసి తుషి దగ్గర మిక్స్ చేస్తున్నాడు తుషి. అండ్ నీట్‌గా మిక్స్ చేశాక కొంచెం ఆయిల్ ఏసి కూడా మిక్స్ చేసుకోవాలి దాంట్లో. దాంట్లో ఏమేమెయాలో నాకైతే కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తెలీదు. అందుకు చెప్పట్లేదు. సో, దీన్ని అవెన్‌లో పెట్టి చేయకుండా మమ్మీ అథెంటిక్‌గా కుక్కర్‌లో మట్టేసి చేస్తుంది. అసలు ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాం ఇంట్లో అందరము. సో, కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం మట్టేసి దాన్ని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము కేక్ మిక్స్చర్ అంతా నీట్‌గా రెడీ చేసుకొని, దాన్ని మనము ఇలా ఒక గిన్నెలో లేపోతే బటర్ పేపర్ వేసి దానిపైన కొంచెం ఆయిలేసి నీట్‌గా గ్రీస్ చేసుకున్నాకేసుకోవాలి. దిస్ ఈస్ ద మెథడ్ యూ హావ్ టు మిక్స్ ఇట్ గైస్. అది మిక్స్ చేసే కోసమే ఇప్పుడు మా మమ్మీ చేసింది కదా! ఆ మెథడ్ అయితే చేయాలి. వాటి గురించి నాకు అస్సలు తెలీదు. నాకు తినడం మాత్రం బాగా తెలుసు. బట్ చేయడం అస్సలు తెలీదు. సో, మమ్మీ 2 సెట్స్ ఆఫ్ కేక్ చేసింది. ఒకటి ఎగ్ లేకుండా, ఇంకొకటి ఎగ్గేసి. ఎందుకంటే మేము సాటర్‌డే ఎగ్ అయితే తినము. అందుకని ఎగ్ లేకుండా చేసింది. ఇది కేక్ ఇక్కడ రెడీ అయిపోయింది చూసారా? అండ్ అది మా డ్యాడీ కట్ చేసి పీసెస్‌గా చేస్తున్నారు. లేకపోతే ఇంట్లో అందరం గొడవ పడతాం కాబట్టి. కేక్ అయితే చాలా వచ్చింది. నాకైతే చాలా బావుంది. టేస్ట్ కూడా సూపరుంది. కాకపోతే మా మమ్మీ దాన్ని ఇంకొంచెం ఫ్లఫీగా రావాలని చెప్తుంది. బట్ ఐ లవ్డ్ ఇట్. వేడి వేడి కేక్ పైన కొంచెం ఐస్ క్రీమ్ ఏసుకొని తింటే సూపరుంటుంది. కాకపోతే మమ్మీ ఐస్ క్రీమ్ లేకుండా ఉత్త కేకే తినమని చెప్పింది. అండ్ దెన్ ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఒకేసారి లంచ్‌కి మమ్మీ పిండి కలుపుతుంది. నాకు అన్నం వద్దే వద్దంటే మమ్మీ పరాఠా చేస్తుంది. నార్మల్ పరాటా కాకుండా బ్రొకోలీ పరాటా ఒకటి, ఇంకొకటి ఆలు పరాటా. సో, ఇక్కడ బ్రొకోలీ కోసం ఫస్ట్ బ్రొకోలీని నీట్‌గా కట్ చేసుకొని, క్లీన్ చేసి వాటిని కట్ చేసుకొని నేను ఇక్కడ చాపర్‌లో ఏస్తా. మీరు అంటే సన్నగా వాటిని తురుముకోవచ్చు. బట్ అది తురుముకోవడం చాలా సేపు పడుతుందని చెప్పి ఇక్కడ నేనిక్కడ చాపరే వాడుతున్నాను. ఈ చాపర్‌లో మనం అట్లే ఫుల్‌గా కూడా ఎయొచ్చు. కాకపోతే కట్ చేసేస్తే త్వరగా అయిపోతాయని చెప్పి, నేను నీట్‌గా ఇంకా బ్రొకోలీనంతా చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇలా చాపర్‌లో ఏసేస్తా. చాలా ఈజీగా అయిపోతది. అండ్ ఈ పరాఠాస్ చేయడం గూడా చాలా ఈజీ అని చెప్పను. బట్ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ టేస్ట్ మాత్రం అసలు అన్నీ వర్త్ ఇట్ అనిపిస్తది. అండ్ నా నెయిల్స్ కనిపిస్తున్నాయా? ఎనీవే నేను ఈ చాపర్‌లో ఏసి బ్రొకోలీనంతా నీట్‌గా చిన్న పీసెస్‌గా ఇది కట్ చేయడం అయితే చాలా కష్టం. ఇలా చిన్నగా తురుముకోవాలి. లేకపోతే చాపర్‌లో ఏసి ఇలా తిప్పేసామంటే సన్నగా వచ్చేస్తది. సో, మేమైతే ఒక బ్రొకోలీ ఫుల్ తీసుకున్నాము 4 పీపుల్‌కి. నీట్‌గా దాన్ని ఇలా తురుముకొని అంతా ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నా నేను. ఇది చాలా ఈజీ అసలు టేస్ట్ కూడా చాలా బావునింది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై ఇట్ గైస్. చాలా ఈజీ. ఒక బ్రొకోలీ తీసుకొని నీట్‌గా దాన్ని వాష్ చేసుకోండి. దాన్ని మీరు తురుముకోవచ్చు లేకపోతేను అలా క్యారెట్‌ని తురిమి ఉంటుంది కదా! దాంట్లో తురుముకోవచ్చు. లేకపోతే చాపర్‌లో ఏసి నీట్‌గా చాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలు పరాటా. ఆలు పరాటాస్‌కి యాస్ యూజువల్ పొటాటోస్ తీసుకొని వాటిని వాటర్‌లో ఏసి బాయిల్ అయితే చేసుకోండి. సాల్ట్ ఏసి బాయిల్ చేసుకుంటే ఇంకా ఈజీగా పనైపోతది. ఇక్కడ మమ్మీ కూడా సాల్ట్ ఏసి పొటాటోస్‌ని నీట్‌గా బాయిల్ చేసింది. నేను నా చేతులు కాల్చుకొని పొటాటోలు అయితే ఒలుస్తున్నాను. నేను నెయిల్స్ ఏసుకున్నా కాబట్టి ఈజీగా ఒలిచేస్తున్నాను. మమ్మీ నాకొక ట్రిక్ చూపించింది. ఎందుకు అంత కష్టపడతావు అని చెప్పి ఫస్ట్ కత్తికి కొంచెము ఇలా గుచ్చొచ్చు కత్తి లేకపోతే స్పోర్క్ ఏదో ఒకటి తీసుకోవచ్చు మీకు నచ్చింది. కానీ నేనైతే కత్తికిలా గుచ్చి దాని చుట్టూ ఉండేది ఈజీగా తీసేస్తున్నా చెయ్యి కాలకుండా. ఇలా తెలివి వాడండి గైస్. నాకైతే తెలియలేదు. మా మమ్మీకైతే చాలా ఉంది ఇలా ట్రిక్స్ అండ్ ట్రిక్స్. సో, అప్పుడప్పుడు షేర్ చేస్తా ఉంటా. యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ పొటాటోని పీల్ చేసేటప్పుడు. అండ్ ఇలానే నేను నీట్‌గా పొటాటోస్ అన్నీ పీల్ చేసేసా. ఇలా ఈజీ పనులే చేస్తా నేను. కలిపే పనులు అస్సలు చేయను. ఎందుకంటే ఇప్పుడు కలిపే పనులున్నాయంటే టర్మరిక్‌కి సంబంధించిన నెయిల్స్ అన్నీ పాడైపోతాయి. అందుకు ఆ పనులు అస్సలు చేయట్లే. గిన్నెలు కడగడం అలాంటివి ఏం చేయట్లే. ఇలా ఈజీ పనులే చేస్తా నేను ఇంట్లో. అండ్ వీటిని నీట్‌గా స్మాష్ చేయమని చెప్పింది మమ్మీ. చేత్తో చేయమంటే నేనిక్కడ స్పోర్క్‌తో స్టైల్‌గా చేస్తున్నా. కొంచెం చేసేసరికి అసలు అది నీట్‌గా కూడా అవ్వలేదు. అందుకని మళ్ళీ మా మమ్మీయే చేసింది నా దగ్గర నుంచి తీసుకొని. ఎనీవే సో, ఈరోజు పరాటాలొచ్చేసి బ్రొకోలీ పరాఠా ఒకటి, ఆలు పరాఠా ఒకటి. ఆ రెండిటిని నీట్‌గా ఫస్ట్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నామనమాట. నేను పొటాటోని మ్యాష్ చేసి, అలాగే బ్రొకోలీని తురిమి, వాటిలోకి మనము
పోపులాగేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే బ్రొకోలీకి చేస్తున్నాము. అంటే బ్రొకోలీని ఏం ఫ్రై చేయలేదు కదా! అది అలానే పచ్చిగుంది కాబట్టి దాన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్‌గా ఆయిలేసి మనము జీలకర్ర అవన్నీ ఏసి కొంచెం ఆనియన్స్ ఏసి, పచ్చిమిరపకాయలేసి, తురిమేసిన బ్రొకోలీ అంతా ఏసి కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి. దాంట్లోకి పసుపేసి, కారమేసుకొని, గరం మసాలా కూడా ఏసిందనుకుంటా మా మమ్మీ. సో, ఆ 3 ఏసుకొని నీట్‌గా ఫ్రై జేసుకోవాలి. కొంచెం కుక్ అయ్యేంత వరకు. అండ్ ఇది అలానే ఫ్రైగా గూడా చాలా బావుంది. అలానే గూడా తినేయొచ్చు. బట్ కాకపోతే పరాటాలో పెట్టుకుంటే ఇంకా టేస్టీగుంటుంది. అండ్ నౌ పొటాటోస్‌కొస్తే మనం పొటాటోని ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి వాటిలో కొన్ని ఆనియన్స్ ఏసుకొని, ఇంకా పచ్చిమిరపకాయ, గరం మసాలా, టర్మరిక్ అవన్నీ ఏసి నీట్‌గా మమ్మీ అయితే కలిపేసింది. నాకిది చాలా అంటే చాలా నచ్చుతది. అసలు పానీపూరిలోకి గూడా ఇలానే ఉంటుంది గదా! నాకు పానీపూరిలో ఈ ఆలు ఫిల్లింగే నచ్చుతది. కొంతమంది జస్ట్ చనా ఫిల్లింగ్ బెడతారు. అది నాకు అంత ఎక్కదు. ఇలా ఆలు ఉంటేనే సూపరుంటుంది. సో, ఇలా నేను స్పూన్‌లో తీసింది మమ్మీ ఎందుకు అలా తింటావు అని చెప్పి కొంచెం బౌల్‌లో ఏసిచ్చింది. దాన్ని నీట్‌గా యమ్మీగా తినేసా. ఇంకా వాటిని రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చేసింది మా మమ్మీ. అండ్ ఇక్కడ చపాతీస్ కూడా బాల్స్ చేసుకున్నామనమాట. ఎన్ని ఎన్ని కావాలని చెప్పి. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను దాని ప్రాసెస్. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో పెట్టి ఫస్ట్ చపాతీని తీసుకొని ఒక బౌల్‌లాగా లేకపోతే ఒక చిన్న గిన్నెలాగా చేసుకోవాలి. దాంట్లో ఆలూని పెట్టి దాని చుట్టూ ఇరిగిపోకుండా అసలు ఒకే లెంగ్త్‌లో వచ్చేలాగా అలా బాల్‌లాగా చుట్టాలి. చూసేకి ఈజీగుంటది. నేనది ఒక్కటి చేసే లోపల మా మమ్మీ ఒక 2 చపాతీస్ చేసి వాటిని అంటే రుబ్బి చపాతీలా చేసి వాటిని కాల్చి పక్కన కూడా పెట్టేసింది. నేను అంత సేపట్లో ఒక్కటి చేశానంతే. సో, ఇది అస్సలు ఈజీ కాదు. కొంచెం టాలెంట్ ఉండాలా. నాకైతే టాలెంట్ అస్సలు లేదు. సో, ఇంతసేపు పట్టింది. అందుకని చెప్పి మమ్మీ ఆ పని తీసేసి వాటిని చపాతీలు ఎత్తే పనిలోకి నన్ను పెట్టిందనమాట. అది కూడా నేను సక్రమంగా చేయకుండా ఒక 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 పరాటా అయితే మాడబెట్టేసాను ఆల్మోస్ట్. అందుకని చెప్పి ఆ పనిలోంచి కూడా పీకేసి నాకు పని లేకుండా చేసింది మా మమ్మీ. చూడు మా మమ్మీ ఎంత నీట్‌గా చేస్తుందో. నేను ఇంతకుముందు దాన్ని చేయడం వల్ల నేను బొక్క పెట్టేసాను. దానికి మా మమ్మీ చెప్తుంది అలా చేస్తే అంతా బయటికొచ్చేస్తదని చెప్పి. సో, మనకంత టాలెంట్ లేదు కాబట్టి మా మమ్మీయే చేసేసింది. ఇది బ్రొకోలీ చెప్పాం గదా! దాన్ని గూడా చపాతీలో అలా బాల్‌లా చేసుకొని అంటే నీట్‌గా బౌల్‌లాగా దాంట్లో బ్రొకోలీ ఫిల్లింగ్ అంతా నీట్‌గా పెట్టేసి ఇలా బ్రొకోలీ పరాటా రెడీ. ఆలు పరాటా గూడా రెడీ. అండ్ అస్సలు నాకు తలుచుకుంటేనే నోట్లోంచి వాటర్ వస్తుంది. నాకు పరాటాస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ ఆలు పరాఠా ఈస్ మై ఫేవరెట్. బట్ బ్రొకోలీ పరాఠా కూడా ఈక్వల్లీ గుడ్. యాక్చువల్లీ గోబీ పరాఠా కూడా చాలా బావుంటది. మా మమ్మీ అన్నీ సూపర్‌గా చేస్తుంది. దాంట్లోకి రైతా మా డ్యాడీ చేశారు. జస్ట్ పెరుగులో కొంచెం జీరా పౌడర్ ఏసుకొని, ఉప్పేసుకుంటే అదే రైతా. చాలా అంటే చాలా బావుండింది. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. నేను అరౌండ్ ఇప్పుడు 12 ఎంతో అవుతుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ తినలేదు, ఏం తినలేదు. లేసి కరెక్ట్‌గా ఇదే ఫస్ట్ తిన్నా నేను. అసలు వీకెండ్స్ వస్తే అస్సలు టైంకి తినేదే ఉండదు. ఎనీవే బ్రేక్‌ఫాస్ట్ అంతా తినేసాక బ్రేక్‌ఫాస్ట్, లంచ్, బ్రంచ్ అన్నీ తిన్నాక బయటికైతే బయలుదేరాము ఈరోజు. ఎళ్లి గ్రోసరీ షాపింగ్ చేద్దామని చెప్పి. నేను కొంచెం వేడవుతుందని చెప్పి కొంచెం మజ్జిగైతే కలుపుకున్న బాటిల్‌లో. అండ్ ఈ ఎండ ఉంది గైస్ ఈరోజు. అసలు చాలా రోజుల తర్వాత బయట ఎండగా చాలా బావుంది. సో, మేమిక్కడ పార్క్‌లోకొస్తే పెద్దగా ఎక్కువ మందైతే లేరు. డక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ డక్‌కి పిల్లలున్నాయి. అసలు డక్ పిల్లలు ఎంత క్యూట్ ఉంటాయో తెలుసా? నేనొకటి తీసుకుంటాను మమ్మీ అంటే, అసలు దాని మమ్మీ నేను పొడుస్తది అని చెప్తుంది మా మమ్మీ అక్కడ. ఎనీవే లిటిల్‌కైతే వచ్చేసాం. లిటిల్‌కొచ్చిన వెంటనే ఇక్కడ పూలు చూసారా? ఏమైనా బావుంటే కొనుక్కుందామని చూసాం. కానీ అన్నీ వాడిపోయినట్టు అసలేదో సాడ్‌గున్నట్టున్నాయి పూలన్నీ. సో, ఏం కొనుక్కుండా డైరెక్ట్‌గా లోపలికైతే ఎళ్ళిపోయాము. నాకు వీక్‌లో అన్నిటికన్నా నచ్చేది గ్రోసరీ షాపింగ్ గైస్. ఎందుకో తెలీదు నాకు బట్టల షాపింగ్ కన్నా గ్రోసరీ షాపింగ్ అంటే చాలా నచ్చుతది. ఇక్కడికొచ్చాక బీన్స్ తీసుకున్నాం మేము కొంచెం ఆఫర్‌లో ఉంది. ఎంత 69 పీనో ఎంతో ఆఫర్‌లో పెట్టారు లిటిల్ వాళ్ళు. సో, బీన్స్ తీసుకున్నాం. మమ్మీ బీన్స్ ఫ్రై చేస్తానని చెప్పింది. అలాగే ఇంకా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు లిటిల్ మాకు. సో, ఇక్కడికొచ్చాము. అండ్ చూడండి ఇక్కడ మష్రూమ్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయో. మేబీ ఒక చిన్నవి, ఆర్గానిక్‌వి, పెద్దవి అసలు వెరీ డిఫరెంట్. అసలు మీకు మష్రూమ్స్ ఫేవరెట్ అయితే అసలు మీకిక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ దొరుకుతది. మేబీ రోజుకొకటి కొనుక్కున్నా గూడా మీకు అట్‌లీస్ట్ ఒక 2 వీక్స్ సరిపోయేవి ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఇక్కడ నేను కొంచెం మజ్జిగ తీసుకొని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ అలాగే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని బిల్ అంతా యేసుకునేటప్పటికి ముందు ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలనుకునింది మా మమ్మీ. అండ్ ఈ జార్ చూడండి ఎంత క్యూట్‌గుందో అసలు. ఆయిల్ కన్నా మమ్మీ ఆ జార్ కోసం కొందామనుకునింది. బట్ లాస్ట్‌కైతే కొనలేదు. ఎందుకంటే తీసుకెళ్ళే టైంలో పగిలిపోయిందంటే అంతా వేస్ట్ అయిపోతది కదా! అని చెప్పైతే తీసుకోలేదు. కొన్ని ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము.
ఈ బేబీ కార్న్స్‌లో మా మమ్మీ ఒక ఫ్రైలాగా చేస్తది. అది కూడా చాలా బావుంటుంది. మమ్మీకి చెప్పా ప్లీజ్ అది చేయవా అంటే మమ్మీ చేస్తా అని చెప్పింది. సో, ప్రాబబ్లీ మండే ఎందుకంటే రేపు గూడా మేము బయటికెళ్తున్నాము. ప్రాబబ్లీ లండన్‌కి మా పిన్నితో పాటు. సో, దాని వ్లాగ్ గూడా పెడతా నేను. చాలా బావుంటది. అండ్ ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాము వీక్‌కి సరిపడా మాట్లాడడం కూడా రావట్లేదు నాకు. వీక్‌కి సరిపోయేటట్టు. అండ్ కొన్ని స్నాక్స్ కూడా తీసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ చాలా ఎండగుందని చెప్పి మేము పిక్నిక్‌కి చేసుకోవడానికి పార్క్‌కొచ్చాము. కొన్ని చిప్స్ తీసుకొని, సాల్సా డిప్ చేసుకొని, నీట్‌గా తిని అలాగే ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకున్నాం మేము. అండ్ అక్కడి నుంచి కొంచెం డ్రింక్ తెచ్చుకున్నాము. ఇవన్నీ తీసుకొని పార్క్‌కైతే వచ్చాము. అలానే కొంతసేపు పనుకున్నాము ఆ గడ్డిలో. ఆ సన్ అంతా మా మీద పడేటట్టు ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా చిప్స్ తింటున్నాము. ఇక్కడ తుషి, మమ్మీ, డ్యాడీ అందరూ పనుకున్నాము. అండ్ కొంతసేపు పనుకొని లేసి అంటే పనుకోమైతే నిద్రపోలేదు. అలానే మాట్లాడుకుంటా పనుకున్నాం అంతే. ఐస్ క్రీమ్ తిన్నాము. దాని తర్వాత లేసి ఇంకా ఎండ ఎక్కువైపోయిందని చెప్పి లేసి ఇంటికొచ్చేస్తున్నాము. ఇంటికొచ్చేకి ముందు మా ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఒక షాప్ ఉంటది. ఇండియన్ షాప్. ఏమైనా ఇండియన్ కూరగాయలు ఉన్నాయేమో అని చూసాము. ఏం లేవు పెద్దగా. అందుకని బయటుండే కూరగాయల మార్కెట్‌కైతే ఎళ్ళాము. ఫ్రూట్స్ ఏం కొనుక్కోలేదు గదా! ఇంతకుముందు. ఇక్కడ ఏమైనా కొత్తగొచ్చాయేమో అని చూస్తున్నాము. ఈ షాప్స్‌లో అంటే చాలామంది కొనుక్కుంటా ఉంటారు గాబట్టి, వాళ్ళు ఎవ్రీ డే కొత్త స్టాక్ పెడతారు. ఇక్కడ బెల్ పెప్పర్స్ ఉన్నాయి గదా! మనం క్యాప్సికమ్ అంటాం. అమ్మయితే ఫ్రెష్‌గున్నాయని చెప్పి మా మమ్మీ తీసుకునింది. ఎంత 1 పౌండో ఎంతో ఇక్కడ కొంచెం చీప్‌గుంటుందనమాట ఆస్తా వాటితో కంపేర్ చేసుకుంటే. అలాగే బ్లూబెర్రీస్ తీసుకున్నాం. అండ్ మీకు పచ్చి డేట్స్ తెలుసా? నేనక్కడ ఉన్నా కదా! అవి డేట్స్ పండుగ అయిపోయే ముందు పచ్చివన్నమాట. చాలా టేస్టీగున్నాయి. నేను మేబీ ఇంతకుముందు తిన్నానేమో నాకు గుర్తులేదు. బట్ ఎనీవే షాపింగ్ అంతా అయిపోయి లాస్ట్‌కి ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ మా మమ్మీ నీట్‌గా నాకు ఆయిల్ పెడుతుంది. రోస్‌మెరీ ఆయిల్ పెట్టి నీట్‌గా మసాజ్ చేసింది. అండ్ థట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ టుడే గైస్. చాలా టైర్డ్ అయిపోయాం బయట తిరిగి. అండ్ అలాగే ఈరోజు ఆయిల్ పెట్టుకొని రేపైతే ఈస్ట్ హామ్‌కెళ్తున్నాము. అండ్ ఈస్ట్ హామ్, అప్టెన్ పార్క్ అంతా చాలా షాపింగ్ చేయాలంటున్నాము. అలాగే గుడికెళ్ళి ఇట్స్ గోనా బి ఎ బిగ్ వ్లాగ్. సో, బీ రెడీ ఫర్ టుమారో. అండ్ థాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఈరోజు వ్లాగ్ నంబర్ 15 మనం 15 డేస్ కంటిన్యూయస్‌గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ సో కూల్. మీకు ఎలా ఉన్నాయో వ్లాగ్స్ చెప్పండి. మీకు ఏం చూడాలనుకుంటున్నారో చెప్పండి. ఐ యామ్ సో ఎక్సైటెడ్ టు సీ యూర్ కమెంట్స్. అండ్ థాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐల్ సీ యూ గైస్ టుమారో. అంటిల్ దెన్ బై.